హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా కార్తిక్ ఫుడ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ రోజు స్పెషల్ వచ్చేసి బెంగుళూరు క్యాబేజీ మసాలా అండి. ఈ కొలతలతో చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. చికెన్ కి మటన్ కి ఏ మాత్రం అస్సలు తీసిపోదండి. ఇలా అయితే వండుకుంటే అచ్చం నాన్ వెజ్ కర్రీ టేస్ట్ అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ అయితే ఉందండి. ఇది క్యాబేజీ వచ్చేసి అందులో హాఫ్ అయితే ఒక డే అయితే వండుతున్నాను. అంటే ఒక 125 గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది. మనం వీలైనంత చిన్నగా అయితే ముక్కలుగా అయితే ఇది కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంత చిన్నగా అయితే మనం కట్ చేసుకుంటామో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, త్వరగా అయితే ఉడుకుతుంది. అట్లాగే మనకి పీసెస్ అయితే అసలు కనిపించకుండా కర్రీ అనేది చాలా బాగుంటుంది. పెద్దగా అయితే కాస్త గట్టిగా అయితే ఉంటుంది కాబట్టి చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇది 15 మినిట్స్లో ఈజీగా అయితే కుక్ చేసుకోవచ్చండి. రైస్లో కానీ రోటీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. కేవలం నేను ఒక పీస్ వేస్తేనే ఇంత అయితే వచ్చింది కదా, చూసారా ఎంత చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3-4 టేబుల్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపులు అనేది వేసుకొని ఆవాలు చిట్పట్లాడేంత వరకు అయితే వేయించుకోవాలి. 2-3 పచ్చిమిర్చి చీలికలుగా చీలుకొని అవి వేసుకొని, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను, చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గటానికి సాల్ట్ అనేది వేసుకున్నాను. సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా అయితే మగ్గిపోతాయి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని కరివేపాకు 2 రెమ్మలు కూడా వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీని, అది కూడా ఒక 2 సార్లు అయితే చక్కగా నీటిలో అయితే శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు ఊరిన తర్వాత మనం ఈ ఉల్లిపాయల్లోకి అయితే వేసేసుకొని ఒక కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు ఒక 2 చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అవి కూడా అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని 2 మినిట్స్ పాటు అయితే మగ్గనివ్వాలి. ఇవి మగ్గడానికి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే వదిలేసి, చూసారా ఎంత చక్కగా అయితే మగ్గిపోయినాయో. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకోవాలి, ముక్క అనేది అడుగు పట్టకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అనేది వేసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే కనుక కారం అనేది వేసుకోవచ్చు, లేదు తక్కువ తింటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. కారం అయితే వేసేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అనేది నేను వేసుకున్నానండి. కుక్కర్లో అయితే కనుక ఒక టీ గ్లాసున్నర అయితే వేసుకోండి, విజిల్స్ అనేది వస్తాయి కదా, మనకు వాటర్ అనేది ఎక్కువ అయితే పడుతుంది. ఒక టీ గ్లాస్ వరకు అయితే నేను నార్మల్గా అయితే ఉంటున్నాను కాబట్టి టీ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు అనేది మనం స్టార్టింగ్లో అయితే వేసాం కదా, అది అయితే చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఒకసారి కర్రీ అంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు అయితే మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంతటితో అయిపోలేదండి, లాస్ట్ ఫినిషింగ్ మసాలా అయితే మనం వేసుకోవాలి. మసాలా అంటే పెద్ద మసాలా అయితే కాదండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ కర్రీ రెడీ అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.